నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. వైసీపీ వాళ్లకు పూర్తి స్థాయిలో కనువిప్పి కలిగినట్లయితే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని గతంలో అన్న మాటలు కానీ, ఆయన్ను దూషించిన మాటలు కానీ, లేకపోతే ఆయన్ని వ్యతిరేకించిన మాటలు కానీ పూర్తిగా కట్టిపెట్టారు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి జోలికి కానీ, జనసేన పార్టీ జోలికి కానీ రావడం లేదు. 2029కి వైసీపీ వ్యూహం కూడా ఇదే. వితౌట్ పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనకుండా కామ్గా మళ్ళీ పార్టీని పునరుజ్జీవం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత కానీ, ఇతరత్ర బాధ్యత అన్నవ్వండి, లేకపోతే జాగ్రత్త అన్నవ్వండి, ఏదైనా సరే వైసీపీ వాళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలకు పూర్తిగా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. సో ఐపాక్ టీము పక్కకు తప్పుకున్న తర్వాత కొత్త టీం వచ్చింది. ఇప్పుడు జగన్ గారికి పూర్తి స్థాయి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఆ టీం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం కూడా అబ్యూజ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో తిట్టడం కానీ, లేకపోతే జనసేన పార్టీని అవహేళన చేయడం కానీ, లేకపోతే ఇతరత్ర విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం చర్చల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో చర్చల్లో డిబేట్స్కి వెళ్ళేవాళ్ళు, టీవీలో డిబేట్స్కి వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో డిబేట్స్కి వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పేవాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారిని పైకి ఎత్తుతున్నారు. మీరు ఒక్కసారి గమనించండి. ఇది చాలా తెలివైన వ్యూహంలో భాగంగా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్. జన సైనికులు కూడా దీన్ని చాలా క్లీన్గా గమనిస్తున్నారు. వాళ్ళేమో ఇప్పుడేమీ ఇష్టానుసారం తిట్టడం లేదు. జన సైనికులు ఎప్పుడో కొంచెం రాజకీయ అవగాహన లేని రోజుల్లో అయితే ఇష్టానుసారం ఏదైనా అనేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో టీడీపీతో ముందుకు వెళ్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారిని పైకెత్తుతూ మీరు కాబోయే సీఎం, పవన్ కళ్యాణ్ గారు కాబోయే సీఎం, పవన్ కళ్యాణ్ గారు గ్రేటు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు అని రకరకాలుగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని చిన్నబుచ్చుతూ లేకపోతే చిన్నది చేస్తూ సో పవన్ కళ్యాణ్ గారిని పైకెత్తుతూ వైసీపీ ఆడుతున్న విచిత్రమైన గేమ్ అయితే ఇప్పుడు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. కింది స్థాయి నేతలు అంటే చిన్న దిగువ స్థాయి డిబేట్లకు వచ్చే నేతల దగ్గర నుంచి పై స్థాయి నేతలు అంటే గతంలో అంబటి రాంబాబు లేదా ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఈ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కానీ, లేకపోతే ఇతర అందరు వ్యక్తులు కూడా వైసీపీకి చెందిన కీలకమైన వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనకుండానే పవన్ కళ్యాణ్ గారి స్టామినాని పైకి లేపుతూ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే కూటమి లేదు అనే యాంగిల్ తీసుకొస్తూ టీడీపీని ఒంటరి చేసి టీడీపీకి లేకపోతే జన సైనికులకు ఇద్దరికి గొడవలు సృష్టించాలి, లేకపోతే అగాధం సృష్టించాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దీనిలో భాగంగా కాపు కమ్యూనిటీ గతంలో పూర్తి స్థాయిలో వైసీపీ వెనకాల కాపులు లేకపోయినప్పటికీ 2019 ఎన్నికల్లో సుమారుగా 70% కాపులు అయితే ఖచ్చితంగా ఓటేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో వాళ్ళను మళ్ళీ దగ్గరికి చేర్చుకోవడం, పోయిన ఓటు బ్యాంకును మళ్ళీ దగ్గరికి ఎలాగైనా చేర్చుకోవడం, దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండానే ప్రభుత్వం యొక్క విధి విధానాలను విమర్శించడం, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఒంటరిగా చేసి తెలుగుదేశం పార్టీ కావాలనే దెబ్బేస్తోంది జనసేన పార్టీకి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి దెబ్బేస్తుందని చూపించడం ద్వారా కాపు కమ్యూనిటీ యొక్క ఒక సింపతిని పొందాలి ఎట్టి పరిస్థితుల్లో అయితే వైసీపీ భావిస్తుంది. చాలా చక్కని గేమ్ అయితే ఆడుతోంది. పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేస్తూనే వైసీపీ చాలా చక్కని గేమ్ అయితే ఆడుతోంది. దీనికి కొత్తగా వైసీపీకి ఇప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్న ఒక టీం అయితే వెనక నుంచి నడిపిస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇటీవల వరకు వైసీపీ సోషల్ మీడియా చాలా సైలెంట్ ఉండేది. చాలా ఉక్కుపాదం మోపిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఈ బూతులు కానీ, అబ్యూజింగ్ లాంగ్వేజ్ కానీ పెడుతూ ఇష్టానుసారం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైసీపీ సోషల్ మీడియా మీద నిఘా పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత అయితే వైసీపీ సోషల్ మీడియా చాలా వరకు తగ్గింది. పోస్టులు కూడా చాలా పూర్తి స్థాయిలో ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడిప్పుడే వైసీపీ సోషల్ మీడియా పుంజుకుంటుంది అని భావించారు. అయితే గతానికి భిన్నంగా పూర్తి స్థాయిలో ఎలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ లేకుండానే చాలా దరిద్రమైన, ఇది కూడా ఒక రకమైన ఇదే పైత్యమే, కాకపోతే పూర్తి స్థాయిలో బూతులు లేకుండా చూడడానికి హుందాగా ఉంటూనే దాని వెనకాల ఇష్టానుసారం తిడుతూనే ఇప్పుడైతే కొత్త రకపు జాడ్యం అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది వైసీపీ కార్యకర్తల. దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే బూతులు మానే కానీ మనుషుల యొక్క మనస్తత్వాలు లేకపోతే వాళ్ళని అబ్యూస్ చేయడం వేరే కోణంలోకి వెళ్ళింది. సో దీన్ని కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఒకసారి దృష్టి పెట్టాలి సోషల్ మీడియా మీద. సో నేను మొత్తం చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని హైలైట్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మధ్య కొంచెం వైరం విభేదం సృష్టిస్తూనే పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనకుండా కాపుల యొక్క మద్దతు లేకపోతే సింపతి పొంది దీన్ని ఒక పెద్ద సర్కిల్గా తీసుకువెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా మనం మనగలగాలి అని అయితే వైసీపీ ప్రయత్నం మొదలుపెట్టింది. ఇది మొత్తం సక్సీడ్ అవ్వదా అనేది పక్కన పెడితే
ఈ చిన్న చిన్న లాజిక్ని లేకపోతే చిన్న యొక్క ఒక దీన్ని భేదాన్ని అయితే ఖచ్చితంగా ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ చాలా జాగ్రత్తగా గమనించాలి. గొడవలు పెట్టడానికైతే వైసీపీ సిద్ధంగా ఉంది. ఏమాత్రం ఈ ఉచ్చులో చిక్కుకుపోతే, వైసీపీ వేసిన ఉచ్చులో చిక్కుకుపోతే మాత్రం మళ్ళీ కూటమి ప్రభుత్వంలో కొంచెం బీటలు వచ్చే అవకాశం ఉంది. వచ్చే 2029 ఎన్నికలకు కూడా మళ్ళీ సమాయత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో మళ్ళీ ఎలాంటి అరమరికలు లేకుండా వైసీపీ వేసిన ఉచ్చుని జాగ్రత్తగా చూడాలి, దాని నుంచి బయటపడాలి. సో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి వాళ్ళ నాయకులు అంత ముఖ్యం. సో ఈ కాంట్రడక్షన్ని ఎక్కడ మిస్ కాకుండా ఈ రెండు పార్టీలు కూడా కలిసి ఉంటేనే కలదు సుఖం అన్నట్టు ఉండాలి. కానీ వాళ్ళు మీ నాయకుడు గొప్ప అంటే బయట వాళ్ళు మా నాయకుడు గొప్ప అని మీరు అనుకోవడం, లేకపోతే మీ నాయకుడు గొప్ప అంటే వీళ్ళు అనుకోవడం, అలా కాకుండా దాన్ని ఎవరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది పూర్తిగా గమనించిన తర్వాత ఏదైనా పోస్టులు కానీ స్పందించడం కానీ చేయాలి. దీన్ని మళ్ళీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ శ్రేణులు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ. సో దీన్ని జాగ్రత్తగా తిప్పికొట్టాలి. సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే విపరీత ధోరణులు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. వైసీపీ వాళ్ళ మీద కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలని అయితే నేనైతే సూచిస్తున్నాను. లేకపోతే ఇది మరింత ఎక్కువైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు గతంలో చూసాం. కాబట్టి సోషల్ మీడియాలో వాళ్ళ పరిస్థితి దీని మీద దృష్టి పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ హీరోనే. కూటమి ప్రభుత్వంలో ఆయన మాట చెల్లుబాటు అవుతుంది. ఆయనకి ఖచ్చితంగా ఒక సముచిత గౌరవం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుందని నేనైతే భావిస్తున్నాను. ఇది వైసీపీ ఆడుతున్న గేమ్ అని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రస్తుతం ఈ వైసీపీ ఆడుతున్న గేమ్కు సంబంధించి ఇంకేమైనా మీ అభిప్రాయాలు సూచనలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.